చిత్తూరు జిల్లా వీకోటలో చిన్నపాటి గొడవ పెరిగి మత ఘర్షణకు దారితీసింది. హిందూ ముస్లింలు ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు చేరుకుని అక్కడే మకాం వేశారు. ఇరు వర్గాల పెద్దలతో పీస్ కమిటీ ఏర్పాటు చేశారు. సమస్యకు సామరస్య పరిష్కారం దిశగా ఇరు వర్గాలతో అధికార యంత్రాంగం చర్చలు జరిపారు. గొడవల్లో దుకాణాలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎప్పటి నుంచినా కూడా 3 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి వీకోట్లో ఎప్పుడూ శాంతియుతంగా ఏనాటి మత ఘర్షణలు లేకుండా హిందూ ముస్లింలు రామ్ రహీం లాగా బాయిగా వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం నిజంగా కూడా చాలా బాధాకరం. దీంట్లో ఏ పాపం ఎరిగినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు నష్టపోయేది కూడా నిజంగా కూడా చాలా బాధ కలిగించింది. నేను కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారి నోటీసులు కూడా నిన్న తీసుకెళ్లడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటన తెలిసిన వెంటనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నేను కొంచెం దూరంలో ఉంటే ఇద్దరిని కూడా రాత్రి ఇక్కడికి వెళ్ళమని చెప్పడం, ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టడం, వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం, రాత్రి ఎంత లేట్ అయినా కలెక్టర్ గారు, ఎస్పీ గారు దాదాపు ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి దాన్ని అలాగే మరి శాంతియుతంగా రాత్రి అంత లేటుగా కూడా చేయడం అనేది నిజంగా కూడా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి అభినందిస్తున్నాను.